షేక్పేట పరిధిలో సుమారుగా ₹1 కోటి ఖర్చుతో మోడల్ కారిడార్ రోడ్డును గతంలో అభివృద్ధి చేశారు అధికారులు. అయితే ఈ మార్గానికి ఇరువైపులా ఫుట్పాత్, సైకిల్ ట్రాక్, కొంతమేరకు సర్వీస్ రోడ్డు వంటివి ఏర్పాటు చేశారు. అనతి కాలంలోనే అవి నామరూపాలు లేకుండా పోవడంతో ప్రజాధనం వృధా అయింది. సంబంధిత కారిడార్ ప్రస్తుతం అక్రమ పార్కులకు, చిరు వ్యాపారులకు నిలయంగా మారింది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈసారైనా ప్రజాధనం వృధా అవ్వకుండా చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్న ఫుట్పాత్లు అయితే పాదచారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ప్రజెంట్ ఇక్కడ షేక్పేట దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గతంలో ఇక్కడ దాదాపుగా ₹1 కోటి వెచ్చించి అయితే ఇక్కడ మోడల్ కారిడార్ రోడ్డును అయితే గతంలో అభివృద్ధి చేశారు. ఈ మార్గానికి ఇరువైపులా ఫుట్పాత్, అలాగే సైకిల్ ట్రాక్, కొంతమేరకు సర్వీస్ రోడ్డు వంటివి కూడా ఏర్పాటు చేశారు. అనాది కాలంలోనే నామరూపాలు లేకుండా పోవడంతో కూడా ప్రజాధనం వృధా అవుతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కారిడార్కు అయితే ప్రస్తుతం అక్రమ పార్కింగ్కు, అలాగే చిరు వ్యాపారులకు నిలయంగా మారింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని అయితే నిర్ణయం తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఆ మేరకైతే పనులను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే అది మనుగడ సాగిస్తుందా, మళ్ళీ లక్షల రూపాయలు వృధా అవుతాయో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మెహదీపట్నం నుంచి నానక్రమ్ కూడా, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి తదితర ఐటీ ప్రాంతాలకు వెళ్లే దారిలో చూసుకున్నది కూడా టోలీ చౌకీ పై వంతెన నుంచి షేక్పేట్ నాలా చౌరస్తా మీదుగా ద్వారకా నగర్ కాలనీ వరకు కూడా మోడల్ కారిడార్ను అయితే అభివృద్ధి చేయాలని 3 ఏళ్ల క్రితం అయితే నిర్ణయించారు అధికారులు. స్థానికంగా రోడ్డు 100 నుంచి కూడా 150 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. దీంతో ఈ మార్గంలో మోడల్ కారిడార్ను తీర్చిదిద్ది టోలీ చౌకీ, సూర్యానగర్, ఆదిత్యనగర్ కాలనీల వద్ద కూడా సర్వీస్ రోడ్లు, అలాగే ఫుట్పాత్, సైకిల్ ట్రాక్లను అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు అధికారులు. బృందావన్ కాలనీ, అలాగే వెటర్నరీ కాలనీ ప్రాంతాల్లోనూ ఆ నిర్మాణాలు అయితే చేపట్టారు. అయితే షేక్పేట్ నాలా వరకు కూడా రోడ్డు విశాలంగా లేకపోవడంతో నడక దారితోనే సరిపెట్టారు. అయితే షేక్పేట్ నాలా, ద్వారకా నగర్ ఆ కాలనీలో మధ్య ఫుట్పాత్, సైకిల్ ట్రాక్లను అయితే నిర్మించారు. అయితే అక్కడ దుకాణదారులు మాత్రం తమ వ్యాపార ఉత్పత్తులను అలాగే ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లపై ప్రదర్శించడం, వాటిలోనే వాహనాలు కూడా పార్కింగ్ చేయించడం అయితే ఆరంభించారు. ఈ తరహా చర్యలతో యాడమ్స్ కాలనీ, బృందావన్ కాలనీ, అలాగే వెటర్నరీ కాలనీ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా సుమారుగా 2 కిలోమీటర్ల మేరకు అయితే మోడల్ కారిడార్ పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు బల్దీ అధికారులు లక్షలు వెచ్చించి అయితే ఆ కారిడార్ను మళ్ళీ నిర్మిస్తున్నారు. పనులు అయితే వేగంగా ముందుకు జరుగుతున్నప్పటికీ కూడా ఇది పూర్తయ్యాక స్థానికులకు ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మళ్ళీ లక్షలు పోసి ఖర్చు చేసి అయితే నిర్మిస్తున్న ఈ కారిడార్ ఈసారి అయితే ప్రజలు సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా కూడా తీర్చిదిద్దుతామని కూడా అధికారులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM TV.